నగరిలో జగన్ 5 ఏళ్ల పాలనపై సీఎం చంద్రబాబు విమర్శలకు పూచారు. 2019-24 మధ్య రాష్ట్రంలో సైకో పాలన జరిగిందన్నారు చంద్రబాబు. కూటమి 18 నెలల పాలనలో అభివృద్ధి అన్స్టాపబుల్ అన్నారు. 2024 ఎన్నికల ముందు ఈ రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది. అంటే భయంకరమైన పరిపాలన. కడాన నాలాంటి వాడికి కూడా ఒక సాయంత్రం వచ్చి అరెస్ట్ జైల్లో పెట్టేశారంటే ఇంకా మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటో చెప్పాలా. ముందు చెప్తే కోర్టు పోతే స్టే ఇస్తారు కాబట్టి నోటీసు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేసేశారు. రాష్ట్రంలో ఒక రాక్షస పాలన, ఒక సైకో పాలన జరిగింది. సంక్షేమాన్ని సూపర్ 6ని సూపర్ హిట్ చేశాం. అభివృద్ధి పరిగెత్తిస్తున్నాం. ఎప్పుడు కూడా నేను చాలాసార్లు సీఎం అయ్యాను, కానీ ఈసారి చేసినంత అభివృద్ధి నా జీవితంలో ఎప్పుడూ చేయలేదు. 18 నెలల్లో 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఒక ఉదాహరణ, 5 ఏళ్లలో 32,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచారు. భారం మీ మీద పడింది. నేను వచ్చిన తర్వాత సమర్థవంతంగా పనిచేయించాను. కరెంటు ఛార్జీలు పెంచకుండా 5 సంవత్సరాలు మీకు కరెంట్ ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. రాబోయే రోజుల్లో ₹1.20 3 సంవత్సరాల్లో కరెంటు కొనుగోలు తగ్గించే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇరిగేషన్ మొత్తం నాశనం అయిపోయింది. ₹1 ఖర్చు పెట్టలేదు. రాయలసీమ రాళ్లసీమగా మారిపోయింది. గాలేరు, కర్నూలులో గాలేరు, చెన్నై దగ్గర నగిరి నీళ్లు తేవాలని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ నీళ్లు మళ్ళీ మీకు ఇచ్చే పార్టీ ఎన్డీఏ పార్టీ అని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అమరావతి ఎన్ని నాటకాలు, 3 ముక్కలాట ఆడారు. అమరావతి శ్మశానం అన్నారు, అమరావతి ఎడారన్నారు, అమరావతిలో బిల్డింగ్లు కట్టకూడదన్నారు. నిన్న మళ్ళీ మాట్లాడుతున్నాడు అమరావతి లాభం లేదు, నేను అడ్డుకుంటానని. ఎంతమంది అడ్డుకున్నా మన రాజధాని అమరావతిగానే ఉంటుంది. శాశ్వతంగా అమరావతి ప్రపంచం మెచ్చే రాజధానిగా. శాండు, మైను, వైను అన్నిట్లో దోపిడే. కడాన వెంకటేశ్వర స్వామికి ఇచ్చే ప్రసాదం కూడా కల్తీనే, ఆ నెయ్యి కూడా కల్తీనే. ఇప్పుడు ఆయన అంటాడు నేనేదో క్రెడిట్ చోరీ చేస్తున్నానంట. మంచికి చెడుకి వ్యత్యాసాన్ని ఎప్పటికప్పుడు నెమరేసుకోవాలి. మొన్నే మనం 5 ఏళ్ళు చూసాం. ఆ 5 ఏళ్ళు కూడా ఇదే మాదిరిగా పనిచేసి ఉంటే ఈరోజు దక్షిణ భారతదేశంలో మనం నెంబర్ 1గా ఉండేవాళ్ళం. ఇప్పుడు లాస్ట్లో ఉన్నాం.